చంద్రబాబు అంటే ఇప్పుడు సీనియర్ లెవెల్ ఉన్నాడు. చంద్రబాబు సీనియర్. అతని తర్వాత పవన్ కళ్యాణ్ ఎట్లయినా ఒక సీనియర్ ఇప్పుడు ఎక్స్పీరియన్స్ ఉంది అతనికి. అతను చాలా కష్టపడి అతను ఇప్పటికి వచ్చాడంటే గ్రేట్ అసలు. పవన్ కళ్యాణ్ క్రేజ్ పెరుగుతుందని కాదు, ఇప్పుడు నారా లోకేష్ మీద అభిమానం ఎక్కువైపోయింది. ఎందుకంటే నారా లోకేష్ మొన్న 3,000 కిలోమీటర్ల పాదయాత్ర చేశాడు. ఆ పాదయాత్ర మీద చాలా మందికి ఒక మంచి ఒపీనియన్, అభిమానం కలిగింది. దానివల్ల కార్యకర్తలకు అభిమానం ఇంకా ఉప్పొంగిపోయి అంటే స్టేట్ డెవలప్మెంట్ అవుతుంది. ఆయనకి మంచి ఆలోచన ఉంది. అంటే నారా చంద్రబాబు నాయుడు గారి తర్వాత ఆంధ్రప్రదేశ్లో డిప్యూటీ సీఎం గురించి ఒక రేస్ జరుగుతుంది కదా, అది మీకు ఎలా అనిపించింది? అసలు పవన్ కళ్యాణ్ గారు ముఖ్యమంత్రి అంటున్నారు, లోకేష్ గారిని ఉప ముఖ్యమంత్రి అంటున్నారు. ట్విట్టర్లో ఎక్కడ చూసినా కూడా, సోషల్ మీడియాలో చూసినా తెలుస్తుంది. పవన్ కళ్యాణ్ డిప్యూటీ సీఎం ఒక సీఎం అవుతా అంటున్నారు. మళ్ళీ సెంట్రల్కి చంద్రబాబుని సెంట్రల్లో ఏమంటారు ఒక మినిస్టర్ ఏదో ఇస్తా అంటున్నారు. అలాగే మన లోకేష్ బాబు గారు ఇంకా అతనికి ఒక పదవి అంటున్నారు, డిప్యూటీ సీఎం అంటున్నారు కానీ చెప్పలేం. కానీ పవన్ కళ్యాణ్ అయితే సీఎం అవుతాడు. మీకు ఎలా అనిపించింది? అంటే ఇవన్నీ చెయ్యాలా, జరగాలా, లేకపోతే ఉన్నదట్టుగా జరిగితే మంచిదే. మంచిది. పవన్ కళ్యాణ్ సీఎం అయితే మంచిది, బాగా చేస్తాడు. అవునా? మంచి టాలెంట్ ఉంది, మంచి చేస్తాడు, బాగానే చేస్తాడు. పవన్ కళ్యాణ్ సీఎం అయితే మంచిది. అంటే ఈ వెంటనే ఇలాంటి మార్పులు కరెక్ట్ అని అంటారా? కరెక్ట్ అని అంటారా? పవన్ కళ్యాణ్ ఎక్స్పీరియన్స్ ఉంది, అతను చేయగలుగుతాడు. చంద్రబాబు అంటే ఇప్పుడు సీనియర్ లెవెల్ ఉన్నాడు. చంద్రబాబు సీనియర్. అతని తర్వాత పవన్ కళ్యాణ్ ఎట్లయినా ఒక సీనియర్ ఇప్పుడు ఎక్స్పీరియన్స్ ఉంది అతనికి. అతను చాలా కష్టపడి అతను ఇప్పటికి వచ్చాడంటే గ్రేట్ అసలు. ఇప్పుడు చాలా బాగా చేస్తున్నాడు. మీరు చూడొచ్చు 12 సీట్లు ఏమో వచ్చినాయి. 21 సీట్లు వచ్చినాయి. పక్కా చేస్తాడు పవన్ కళ్యాణ్ సీఎం అయితే పక్కా చేస్తాడు. కానీ ఎంతవరకు అవుతుందో నిజం తెలియదు. ఇంకా సోషల్ మీడియాలో అంటున్నారు ఆ గొడవలు అయ్యి వద్దు, సీఎంలు అయినా కొత్తగా మాట్లాడుతూ ఊరుకోనని చెప్పి చంద్రబాబు నాయుడు గారు కూడా అందరికీ, లీడర్స్ అందరికీ వార్నింగ్ ఇచ్చారు. అది ఎంతవరకు నిజమో తెలియదు అంటున్నారు కానీ అట్లా అయితే కాదు. కానీ పవన్ కళ్యాణ్ సీఎం అయితే బాగుంటుంది, చేయగలుగుతాడు. అంటే లేనిపోని ఇబ్బందులు సృష్టించదా ఇటువంటి చర్యల వల్ల? అంటే ఈ కొత్త రకమైన డిమాండ్స్ వల్ల సీఎం అవ్వడం, ఉప ముఖ్యమంత్రి నారా లోకేష్ అనడం, ఈ బీసీ లీడర్స్ అందరికీ ఒక లేనిపోని అన్నీ జరగవంటారా? ఇప్పుడు టీడీపీ లోపల క్యాడర్ లోపల వాళ్ళు అనుకుంటున్నారు, అంటే వాళ్ళ కార్యకర్తలు మా లోకేష్ బాబుని చేయాలి, మా చంద్రబాబే ఉండాలి, ఎవరు రాకూడదు అని వాళ్ళు అంటున్నారు. కానీ పవన్ కళ్యాణ్ అయితే బాగుంటుంది. అర్హతలు అయితే మాత్రం ఉన్నాయి. పవన్ కళ్యాణ్గా ఉన్నాయంటారా? చంద్రబాబు అయితే సీనియర్ మోస్ట్ అతను ఉంటే చేయగలుగుతాడు. కానీ పవన్ కళ్యాణ్ ఛాన్స్ ఇస్తే బెటర్. ఇంకా సెంట్రల్లో మినిస్టర్ పదవి ఇస్తా అంటున్నారు పవన్ కళ్యాణ్. అది కూడా స్టార్టింగ్ అన్నారు, మరి తెలియదు అది ఎంతవరకు నిజమో. సీఎం అయితే బాగానే ఉంటుంది, పవన్ కళ్యాణ్ సీఎం అయితే బాగానే ఉంటుంది. అంటే మరి లోకేష్కి ఉప ముఖ్యమంత్రి పదవి ఇవ్వాలంటారా, అవసరం లేదంటారా? చేయవచ్చు, బాగానే ఉంటుంది. నెక్స్ట్ బాలకృష్ణ గారి గురించి కూడా ఒక చర్చ జరుగుతుంది. 3 సార్లు గెలిచారు, ఆయనకి మంత్రి పదవి ఇవ్వాలని చెప్పేసి. బాలకృష్ణ హిందూపురంలో ఆయన బాగానే ఉంది, గెలిచాడు. కానీ ఇస్తే బాలకృష్ణ కూడా ఎక్స్పీరియన్స్ ఉంది అతను. సినిమా ఫీల్డ్ ఎక్కువ ఉంటున్నాడు బాలకృష్ణ. సో ఆయనకి మంత్రి పదవి అవసరం లేదా? 3 సార్లు గెలిచారు కదా. మంత్రి పదవి ఆయన సీనియర్ మోస్ట్ ఇవ్వచ్చు బాలకృష్ణ, చేయగలుగుతాడు. ముఖ్యమంత్రి పదవి అయితే పవన్ కళ్యాణ్ గారికి డిజర్వ్డ్ క్యాండిడేట్, ఆయనకైతే ఇవ్వాలి. చంద్రబాబు అంత ఎక్స్పెక్ట్ కాదని పవన్ కళ్యాణ్ చేయగలుగుతాడు. అతను సీఎం అయితే మాత్రం చేయగలుగుతాడు. అంటే ట్రంప్ వచ్చాడు ఇవాళ, నిన్న ప్రమాణ స్వీకారం చేశాడు. దగ్గర 100 ప్రామిసెస్ మీద సంతకాలు చేశాడు. మన తెలుగు రాష్ట్రాల్లో అలా ఎందుకు చేయట్లేదు? వాళ్ళు ఒక్క ప్రామిసే, 1-2 ప్రామిసులు తప్ప మిగతా ఫుల్ఫిల్ చేయట్లేదు. ఆయన రాగానే 100 సైన్ చేశాడు. అది అందరికి తెలుసు. ఇక్కడ ఇండియాలో ఎట్లా ఉంటుందో, ఇక్కడ పాలిటిక్స్ ఎట్లుంటే అందరికి తెలుసు. అంటే ట్రంప్ని చూసి నేర్చుకోవాలంటారా మన లీడర్స్? కొంత మన దగ్గర నుంచి వాళ్ళు నేర్చుకునేది కూడా ఉంది. ట్రంప్ నుంచే అంత నేర్చుకోవడానికి ఏం లేదు. అంటే ఆయన 100 చేశాడు కదా, 100 చేసుకున్నాడు కదా, అట్లా అంటున్నాను తెలియదు. దాని గురించి మనకి అంత. దీని గురించి లోకేష్ డిప్యూటీ సీఎం చేయాలంటున్నారు, అలా అంటే పవన్ కళ్యాణ్ సీఎం చేయాలంటున్నారు. ఏంటి మీకు ఏమనిపిస్తుంది? ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు అంటే ఆయనకి అనుభవం, అన్ని విషయాలు తెలుసు కాబట్టి ఆయన చేయొచ్చు, 100% చేయొచ్చు. అలాగే ఇప్పుడు మన లోకేష్ గారిని చేయాలంటే కొంచెం వయసు, అనుభవం, అన్ని విషయాలు తక్కువ. కానీ ఒక విధంగా ఆలోచిస్తే, సింపతి చూసుకుంటే ఆయన నారా చంద్రబాబు నాయుడు గారి తనయుడు ఉండొచ్చు. కాబట్టి ఆయన చేసే అవకాశం ఒక 50-60% ఉంది. అంటే చెయ్యాలంటారా? పవన్ కళ్యాణ్ గారితో పాటు ఈయన కూడా డిప్యూటేషన్ చేయాలా? అవసరం లేదు. అంటే ఇది అనవసరమైన రచ్చ అంటారు ఇదంతా? ఖచ్చితంగా. అంటే ఈ రచ్చ లేపడానికి కారణం ఎవరని మీరు అనుకుంటున్నారు? మ్యాక్సిమం పీపుల్సేనా?
అంటే తెలుగుదేశంలోనే కొంతమంది పదవులు రాని వాళ్ళు ఇచ్చేసారని చెప్పేసి టాక్ నడుస్తుంది కదా, అది మీకన్నా తెలిసిందా? అది టాక్ అంటే ఇప్పుడు చాలామంది చాలా రకాలుగా అనుకోవచ్చు. నేను ఒక రకంగా అనుకుంటా, ఇంకొకరు అనుకుంటా. అంటే ఇది ఎందుకు వచ్చినా బయటకి ఈ విషయం సీఎం చేయాలి, పవన్ కళ్యాణ్ డిప్యూటీ సీఎం చేయాలన్నది అన్న అవకాశం ఏమైనా ఉందంటారా? అసలు చెయ్యాలా, అవసరం లేదా? చేయొచ్చా? అంటే చేస్తే మంచిదంటారా పవన్ కళ్యాణ్ గారిని సీఎం చేసేస్తే? అవునండి. అవునా? అంటే ఏ రకంగా మంచిదంటే స్టేట్ డెవలప్మెంట్ అవుతుంది, ఆయనకి మంచి ఆలోచన ఉంది. అంటే నారా చంద్రబాబు నాయుడు గారి తర్వాత ఎక్కువ ఆలోచన ఏ విధంగా అయితే ఆయనకి ఉందో అలాగనే ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు కూడా రాష్ట్రాన్ని ఒక ముందుకు నడిపిస్తారు. అంటే ఒకసారి పవన్ కళ్యాణ్ గారికి అవకాశం ఇస్తే మంచిదంటారా? ఖచ్చితంగా. ఓకే బాగుందా? బాగా ఏంటి పవన్ కళ్యాణ్ గారిని ముఖ్యమంత్రి చేయాలి, లోకేష్ గారిని డిప్యూటీ సీఎం చేయాలని రచ్చ జరుగుతుంది ఆంధ్రప్రదేశ్లో. ఇవాళ చంద్రబాబు నాయుడు గారు వార్నింగ్ కూడా ఇచ్చారు. ఏంటి ఇదంతా నష్టం చేకూరుస్తుందా, కూటమికి లాభం చేకూరుస్తుందా? అంటే పవన్ కళ్యాణ్ గారిని సీఎం చేయాలి అనేది కూటమి ప్రభుత్వం నిర్ణయం కాదు, అది ప్రజల ఒపీనియన్ లేవి. కానీ పవన్ కళ్యాణ్ గారు డిప్యూటీ సీఎం పదవిని తీసుకెళ్ళి నారా లోకేష్కి ఇద్దామని వాళ్ళు అనుకుంటున్నారు. కానీ అది ఎంతవరకు సబబం అనేది నేను చెప్తాను. ఇప్పుడు ఒక సామాన్యుడిగా నేనేమంటున్నానంటే, ఒక పదవి ఒకసారి ఇచ్చినప్పుడు ఆ పదవిని మధ్యలో తీసుకునే హక్కు ఎవరికి లేదు. ప్రభుత్వం కొనసాగించేంత వరకు ఆ పదవిలో ఉండాలి, లేదంటే ఆ పదవి ఇవ్వకూడదు. అంటే పవన్ కళ్యాణ్ గారికి డిప్యూటీ సీఎం ఉంచి లోకేష్ గారు కూడా డిప్యూటీ సీఎం ఇస్తే పర్వాలేదా? అట్లా ఇస్తారు, అప్పుడు తేడాలు వస్తాయి. ఎందుకంటే ప్రభుత్వాలు వేరు వేరు ఉన్నాయి, ఒకటే ప్రభుత్వం కాదు. జనసేన టీడీపీ కూటమి కాబట్టి ఇగో ఫీలింగ్స్ సెట్ అవుతాయి. అంటే ఈ అసలు ఈ నిప్పు అంటుకోవడానికి కారణం ఎవరని మీకు అనిపిస్తుంది? ఇప్పుడు అదే కార్యకర్తలు, మా అభిమానులు, తర్వాత వచ్చేసి టీడీపీని ప్రేమించే వాళ్ళు ఎక్కువ మంది ఉంటారు కదా. అంటే ఎందుకని, అంటే పవన్ కళ్యాణ్ క్రేజ్ పెరిగిపోతుందనా ఏంటి? పవన్ కళ్యాణ్ క్రేజ్ పెరుగుతుందని కాదు, ఇప్పుడు నారా లోకేష్ మీద అభిమానం ఎక్కువైపోయింది. ఎందుకంటే నారా లోకేష్ మొన్న 3000 కిలోమీటర్ల పాదయాత్ర చేశాడు. ఆ పాదయాత్ర మీద చాలా మందికి ఒక మంచి ఒపీనియన్, అభిమానం కలిగింది. దానివల్ల కార్యకర్తలకు అభిమానం ఇంకా ఉప్పొంగిపోయి వాళ్ళ మనసులో ఉన్న భావాలు చెప్పుకున్నారు. మాకు నెక్స్ట్ జనరేషన్కి నారా లోకేష్ సీఎం అయితే పదవులు దక్కని కొంతమంది టీడీపీ లీడర్లే దీన్ని ఇష్యూ చేశారని చెప్పేసి అంటున్నారు. అది ఏమో ఉండొచ్చు, ఎందుకంటే మధ్యలో వచ్చిన వ్యక్తికి డిప్యూటీ సీఎం పదవి ఇచ్చారు. మరి సీనియర్లు వీళ్ళకంటే అనుభవస్తులు మరి వాళ్ళు కూడా ఉన్నారు కదా, వాళ్ళకు కూడా ఒక న్యాయం చేయాలి కదా. ఉండొచ్చు, దాంట్లో కూడా ఈగో ఫీలింగ్స్ అట్టు కావచ్చు. ఏదైతేనేమైనా కూడా తన పదవికి తను న్యాయం చేశాడు కదా. పవన్ కళ్యాణ్ గారు అయితే పదవిని అయితే అద్మానంగా చేయలేదు కదా, పవన్ అయితే న్యాయం చేశాడు కదా. అంటే పవన్ కళ్యాణ్కి సీఎం ఇవ్వాలని చెప్పేసి ప్రజలు కోరుకుంటున్నారు అనుకుంటున్నారా? ప్రజల మనసులో ఎప్పుడూ ఉంది, కానీ వాళ్ళు బయటకు చెప్పరు. అది రిజల్ట్ రూపంలో కావాలంటే మాత్రం మనం ఎలక్షన్లో చూడాల్సింది. అంతే. అంటే వచ్చేసారి నెక్స్ట్ టైం ఇవ్వాలా? ఇప్పుడు మధ్యలో అన్న పవన్ కళ్యాణ్ గారిని సీఎం చేస్తే బాగుంటుంది. లేదనే సీఎం చంద్రబాబు నాయుడు గారు కూడా మంచి ఆలోచన పరుడు, అనుభవస్తుడు, 41, 42 ఏళ్ళ అనుభవస్తుడు కాబట్టి ఆయన కూడా మనం తీసేయలేము. కాకపోతే ఏంటంటే ఒకవేళ కూటమి ప్రభుత్వం ఉన్నంతసేపు సీఎం చంద్రబాబు నాయుడు గారినే ఉండాలని అందరూ అనుకుంటారు. ఎందుకంటే ఆయన కూడా అనుభవస్తుడు, ఆలోచన పరుడు, మంచి పథకాలు ఇస్తున్నాడు. కాకపోతే ఏంటంటే ఎప్పుడైతే విలీనం అయిపోయి సపరేట్ అవుతుందో అప్పుడు పవన్ కళ్యాణ్ గారు సీఎం అవ్వాలని ఆశిస్తే అది దాంట్లో ఒక అర్థం ఉంటుంది నేను అనేది. సో పవన్ కళ్యాణ్ గారు సీఎం ఇస్తున్నా పర్వాలేదు, ఇవ్వకపోయినా పర్వాలేదు అంటారా? ఇచ్చినా ఇవ్వకపోయినా పని మాత్రం ఆగదు. ఆయన ఏ స్థాయిలో ఉన్నా ఆయన ఏ స్థాయిలో ఉన్నా కూడా ప్రజలకు ఇప్పుడు ఒకటి అన్న, ఏ రాజకీయ నాయకుడైనా సరే పవన్ కళ్యాణ్ గారు ఎవరైనా కానీ ప్రజల బాగోగులు చూడాలి, ప్రజల మంచి చెడ్డలు చూడాలి, ప్రజలతో నిత్యవసరంగా తోడుగా ఉండాలి, ప్రజలకు తోడుగా ఉండాలి, వాళ్ళ మద్దతుగా ఉండాలి. ఇట్లా ఉంటే నీ పదవికి ఎప్పుడూ గ్యారంటీ ఉంటుంది. అవునా కదా? అంటే ఈ తప్పుడు ప్రచారం చేసిన వాళ్ళందరినీ చర్యలు తీసుకోవాలంటారా? లేటెస్ట్ ఆల్రెడీ సీఎం చంద్రబాబు నాయుడు గారు వార్నింగ్ హెచ్చరిస్తున్నారు అందరికీ. ఏమనంటే స్టేజ్ల మీద మీరు నోటికి వచ్చినట్టుగా మాట్లాడకూడదు, ఏ మాట అంటే ఆ మాట పడకూడదు అని ఆల్రెడీ కార్యకర్తలకు ఆయన అనౌన్స్మెంట్ చేసుకున్నాడు. ఇది ఇంతటితో ముగిస్తే మంచిది, లేదంటే ఇది వైరల్గా మారుతాయి అవకాశాలు ఉన్నాయి. వేస్ట్ టాపిక్ అంతా